కాలీఫ్లవర్తో హెల్దీ రెసిపీ చేసుకుందాం. కాలీఫ్లవర్ని ఫస్ట్ చిన్న చిన్న కట్ చేసేసుకోండి. ఇది వేడి నీటిలో కడుక్కోండి, ఎందుకంటే దీంట్లో బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. సో నీట్గా శుభ్రం చేసుకుంటే అంత మంచిది. మన హెల్త్కి ఎంత మంచిది అంటే మనం అంత క్లీన్ చేసుకోవాలి. నేనైతే పువ్వుల్లా క్లీన్ చేసుకున్నాను, చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ కాలీఫ్లవర్ని ఒక ప్లేట్లో తీసుకోండి. టమోటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అంతే రండి. వీటితో ఇంగ్రీడియంట్ అయిపోతుంది. వితౌట్ ఆనియన్ విత్ హెల్దీ రెసిపీ. నెక్స్ట్ బాండి పెట్టుకోండి, ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి. తర్వాత కాలీఫ్లవర్స్ అందులో వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకోండి. ఆ తర్వాత ఇందులో టమోటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుని ఒక గంట సేపు సిమ్లో మగ్గించుకుంటే మీకు యమ టేస్టీ అయినా కాలీఫ్లవర్ కర్రీ రెడీ అవుతుంది. ఇది చాలా హెల్దీ అండి. రాత్రి మాటలు తింటే వెయిట్ లాస్ అవుతారు ఖచ్చితంగా. మీకు ఈ రెసిపీ నచ్చిందా కమెంట్ చేయండి. నేనైతే ఈ రెసిపీని ఎంజాయ్ చేయబోతున్నాను.